మన దేశంలో ఒక్కరోజు చట్టం అమల్లో లేకపోతే ఏం జరుగుతుంది? ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించి చూడండి. ఈరోజు వీడియోలో మనం న్యాయశాస్త్రం లా యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. సో లా ఈజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్. సో చట్టం అనేది సమాజాన్ని నియంత్రించడానికి ఉంటుంది. అండ్ లా ఈజ్ డైనమిక్. సో లా అనేది కాలానికి మరియు సమాజానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. కాలానికి సమాజానికి అనుకూలంగా మారుతూ ఉండడం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. 30 సంవత్సరాల క్రితం సైబర్ నేరాలు లేవు, అంటే ఆన్లైన్లో స్కామ్స్, సైబర్ క్రైమ్స్ లేవు. బట్ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కాబట్టి సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ చట్టం కూడా రూపొందించుకుంది. అండ్ లా మెయింటైన్స్ ఆర్డర్ ఇన్ సొసైటీ. అంటే ఏంటి? చట్టం అనేది ఒకటి లేకపోతే సొసైటీ అల్లకల్లోలం అయిపోతుంది. సో చట్టం యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? టు మెయింటైన్ పీస్, శాంతిని నెలకొల్పడం. టు ప్రొటెక్ట్ రైట్స్, హక్కులను రక్షించడం. టు రిజాల్వ్ డిస్ప్యూట్స్, అంటే సమస్యలని, వివాదాలని పరిష్కరించడం. అండ్ టు డెలివర్ జస్టిస్, అంటే న్యాయాన్ని అందించడం. సో మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఒక్కరోజు మన దేశంలో చట్టం అమల్లో లేకపోతే ఏం జరుగుతుంది? కొన్ని ఉదాహరణల ద్వారా దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. ఒక్కరోజు మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ అనేవి పని చేయలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? దేశంలో ఎక్కడా లేనంత విధంగా ట్రాఫిక్ జామ్స్ అవుతాయి, యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో లా మెయింటైన్స్ ఆర్డర్. సో చట్టం ఒక క్రమబద్ధమైన సొసైటీని ఏర్పరుస్తుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 2. చట్టం ఒక్కరోజు అమల్లో లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి చాలా జరుగుతాయి. మేబీ సొంత అన్నదమ్ముల మధ్యన అవ్వచ్చు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీద అవ్వచ్చు, లేదా బయట భూ కబ్జాదారుల వల్ల కూడా అవ్వచ్చు. సో లా రిజాల్వ్స్ డిస్ప్యూట్స్ పీస్ఫుల్లీ. చట్టం ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్యన లేదా ఒక సమాజంలో ఉన్న గొడవని శాంతియుతంగా పరిష్కరిస్తుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 3. కన్జ్యూమర్ ప్రొటెక్షన్. మేబీ హాస్పిటల్స్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు. చట్టం కన్జ్యూమర్స్ని తన హక్కుల్ని కాపాడుకునేలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 4. క్రిమినల్ జస్టిస్. ఒక్కరోజు మన దేశంలో చట్టం అమల్లో లేకపోతే ఎన్ని క్రైమ్స్ జరిగే అవకాశం ఉంది, ఎన్ని దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. అలాంటివి జరిగిన పక్షాన చట్టం అందరికీ న్యాయాన్ని అందిస్తుంది. సో చట్టం అనేది కేవలం కొన్ని రూల్స్ పెట్టి దానికి శిక్షణ విధించే ఒక బుక్ కాదు. చట్టం అనేది సొసైటీకి ఒక వెన్నెముక లాంటిది. ఈ వీడియోలో మనం చట్టం యొక్క నేచర్ గురించి తెలుసుకున్నాం. అది ఎన్ని విధాలుగా సమాజానికి కానీ మనుషులకు కానీ రక్షిస్తుంది అనే దాని యొక్క పర్పస్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈ రోజు వీడియో క్లోజ్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను. మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు చట్టం అనేది కాలానికి సమాజానికి అనుగుణంగా మారుతూ వస్తున్నట్టయితే కనుక మరి పాత చట్టాలు కొత్త సమాజానికి అన్యాయంగా తయారవుతాయా లేదా న్యాయాన్ని అందిస్తాయా? ఇది మీ క్వశ్చన్. దీని గురించి మీరు రీసెర్చ్ చేసి దీనికి ఏమైనా మీకు ఆన్సర్ ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మరి మనం నెక్స్ట్ వీడియోలో న్యాయశాస్త్రానికి సంబంధించి మరికొన్ని విషయాలు ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో మరికొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ టీమ్ కలర్స్ ఫౌండేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.